రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాల్సి ఉందని, వాటి ద్వారానే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాల్సి ఉందని, వాటి ద్వారానే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. 2 నెలల్లోనే 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్న మంత్రి సెప్టెంబర్ 13న మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి, మరియు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడం కోసంగా ఫస్ట్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రజలతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు అదొకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం. వేదాద్రి ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. నందిగామ, కొండపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ అధికారులను కలుస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. నందిగామలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నందిగామ, కొండపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ అధికారులను కలుస్తామన్నారు. నందిగామ వేదాద్రి ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే జాతీయ క్రీడలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడల్లో జరిగే విధంగా చూడాలని మేము కోరడం జరిగింది. ఇది అమరావతిలో వస్తుందని మా అందరికి కోరిక. మేము 2027లో కానీ 28లో కానీ నేషనల్ జాతీయ క్రీడలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఇవాళ జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు బ్రహ్మాండంగా పతాకాలు వచ్చే విధంగా తర్ఫీదు ఉండే విధంగా కోచింగ్ సెంటర్లు పెట్టారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగరంలో చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ పనులను వైసీపీ సర్కార్ నిలిపివేయడంతో చిన్నపాటి వర్షం వచ్చినా రహదారులన్నీ ముంపుకు గురవుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు రహదారులు, అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రహదారుల అభివృద్ధిని గత జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తెలుగుదేశం కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో కలిసి 3వ డివిజన్ రామచంద్రనగర్లో గద్దె పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే గద్దెకు సమస్యలు ఏకరువు పెట్టారు. కాలనీలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని వాపోయారు. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులన్నీ నీట మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 500 కోట్లతో నగరంలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులన్నీ నిలిపివేయడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆయన విమర్శించారు. రానున్న 6 నెలల్లో చంద్రబాబు, పవన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పట్టాలపై పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే గద్దె స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు నాయకత్వంలో మళ్ళా బండిని రిపేర్ చేసి రోడ్డు మీద పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. ఖచ్చితంగా ఒక 6 నెలల కాలంలో వాటిని రోడ్డు మీద పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా స్పీడ్గా పరిగెత్తేటట్టుగా ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి. ఇప్పటికే మనం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానివ్వండి, వీళ్ళ యొక్క సమర్థతతో కానివ్వండి చాలా వరకు రెక్టిఫై అవుతూ ఉన్నాయి. సో ఆ విధానంలో ఇక్కడ ఉన్న సమస్య ఈ రామచంద్ర నగర్ కానీ, కరెన్సీ నగర్ కానీ, కనకదుర్గ నగర్ కానీ, లేకపోతే నాగార్జున నగర్ కానీ వీళ్ళందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఈ డ్రైన్ సమస్యని అతి తొందరలో అది 15 కోట్లతో దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే 200 కోట్ల చిల్లర ఉన్నాయి. దాంట్లో 15 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి తప్పకుండా దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అవసరాలు, అవకాశాలు అన్నీ కూడా అటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడున్న నూతనంగా డెవలప్ అవుతున్న కాలనీ ఏదైనా ఉందంటే రామచంద్ర నగరు, కనకదుర్గ నగరు ఇవన్నీ కూడా నూతనంగా డెవలప్ అవుతున్న నగరాలు కాబట్టి వీటికి సర్వాంగులు సమకూర్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇక్కడ ఉండేటట్టుగా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ అన్నారు. యాంటీ నార్కోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు పోలీస్ ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించడంతో పాటు తరలించే వారిపై 35 కేసులు నమోదు చేసి 120 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 239 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తమ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తు పదార్థాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు. గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాంటీ నార్కోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించడంతో పాటు తరలించే వారిపై 35 కేసులు నమోదు చేసి 120 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 239 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్ సెల్, లా అండ్ ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 23.5 కేజీల గంజాయిని, దొంగిలించబడిన 2 మోటార్ సైకిళ్లు, దుస్తులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు నిందితుల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచారు. ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక నంబర్ 9111116247 యాంటీ నార్కోటిక్ సెల్ @vza.appolice.gov.in మెయిల్ ద్వారా నార్కోటిక్ సెల్ పోలీసు వారికి తెలియజేయగలరని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సో వీరందరినీ మనం అరెస్ట్ చేసి డెప్త్గా విచారణ చేసి మొబైల్ ట్రాకింగ్ చేసి వాళ్ళ మొబైల్ డేటా కూడా వర్కౌట్ చేసి లోతుగా విచారణ జరుగుతూ ఉంది. ఇక దీనికి బ్యాక్ ఎండ్ ఏముంది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని దాని ద్వారా మరికొంత సమాచారం చేయడానికి జరుగుతుంది. ఒకటి హిస్టరీ పరిశీలించినట్టయితే ఈ 11 మంది నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వీళ్ళు ఒక 5 మంది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న 5 పాత ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండి. గతంలో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి సులువుగా డబ్బులు సంపాదించే ఒక మార్గాలను వెతుక్కోవడం,
ఆ గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం, వివిధ ప్రాంతాల్లో యువకులకి ఎరవేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. డబ్బు కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇందులో సాగర్ జన, కొండా రమేష్, గురవర్తి నాగరాజు, షేక్ సిద్దిక్, నేలటూరు ప్రవీణ్ వీళ్ళందరూ కూడా గతంలో ఈ గాంజా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళే. అంతేకాకుండా వీళ్ళు ఒరిస్సాలోని ఏజెన్సీ గ్రామాల్లో కొందరు గిరిజనుల దగ్గర నుంచి గాంజా సేకరించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంత అమ్మకాలు అవి చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు తీశారు. కొండా రమేష్, గురవర్తి నాగరాజు, షేక్ సిద్దిక్, ఒక మైనర్ వీళ్ళందరూ కలిపి వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఎంఓలు ఏంటంటే ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం, ముందు అక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసము, లేకపోతే దాన్ని ఒక ద్రవ్యాన్ని పెట్టలేరు కాబట్టి, అంటే మనీ ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ ఇంకా ఎట్లా ఏదో కొంత అమౌ గతంలో కూడా చూసాం. ఇది మరికొంత దర్యాప్తు ముందుకు జరుగుతుంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసిన దాంట్లో వీళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక డ్యూక్ బైక్ను కూడా మోటార్ సైకిల్ దొంగతనం చేశారు. ఈ 2 మోటార్ సైకిల్ దొంగతనాలు ఉన్నాయి. అదే ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. భూ రికార్డుల భద్రత, అందుకు కావాల్సిన సిబ్బంది కేటాయింపుతో పాటు మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. నగరంలోని గాంధీనగర్ రెవెన్యూ భవనంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల ప్రకారమే ఫ్రీ హోల్డ్ భూములపై తాము క్షేత్రస్థాయిలో పనిచేశామని చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూముల లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చన్న బొప్పరాజు అందరిపైన నిందలు వేయవద్దని కోరారు. మదనపల్లె దస్తరాల దహనం కేసులో సిఐడి ఇంకా విచారణ చేస్తోందన్న ఆయన దర్యాప్తు పూర్తి కాకుండానే ఉద్యోగులపై నిందలు వేయవద్దని కోరారు. సిఐడి విచారణ పూర్తయ్యాక అప్పుడు నిర్ణయానికి వద్దామని సూచించారు. అదే సమయంలో భూ రికార్డుల భద్రత, అందుకు కావలసిన సిబ్బంది కేటాయింపుతో పాటు మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ భూముల్ని మరి ఇన్ని సంవత్సరాలని చెప్పి లిమిటేషన్ పెట్టి వాటిలందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాలు తీసుకొని మరి ఆలోచించే సమయం గాని కనీసం పూర్తి స్థాయిలో వాటి గురించి చర్చించే అవకాశం గాని లేకుండా రోజువారీ టార్గెట్లు పెట్టి ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్సులు చేసి, వీడియో కాన్ఫరెన్సులు చేసి ఎన్ని వేల ఎకరాలు చేశారు, ఎన్ని వందల ఎకరాలు చేశారు అని రోజువారీ టార్గెట్లు పెట్టి ఒకవైపు రీసర్వే టార్గెట్లు జరుగుతుంటే రెండో వైపున ఫ్రీ హోల్డ్ని ఎన్ని వేల ఎకరాలు చేశారని చెప్పి హడావుడి చేశారు. తప్పదు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ విధి విధానాలు అమరపాల్చాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంది. అదే పని మేము చేశాం. మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మీద వేల ఎకరాలు తప్పుడుగా చేశారనో రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు అన్ని జిల్లాల నాయకత్వం కూడా రెవెన్యూ ఉద్యోగులుగా మేమేదో తప్పు చేసినటువంటి భావాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం ఇప్పుడు మరలి ఈ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు, సంతోషం, వాళ్ళ నిర్ణయం. కానీ ఏ ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అమలు పరిచే బాధ్యత తప్ప ఆ చట్టం నిలుపు చేశారు, చట్టాన్ని అమలు పరిచాం, మళ్ళా మీరు చట్టాన్ని మారిస్తే ఆ మార్చిన చట్టం ప్రకారం చేయాల్సిన బాధ్యత మా మీద ఉందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేసుంటే తప్పకుండా శిక్షించాల్సిందే. దానికి రెవెన్యూ సర్వీసెస్ ఎప్పుడు కూడా అడ్డు రాదు. విజయవాడ రామవరపాడులో గత 22 సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వరి శ్రీదేవి అన్నారు. జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి శాశ్వతంగా పూజాధికారులు నిర్వహించారు. అతిరథ మహారథులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో సర్పంచ్ వరి శ్రీదేవి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి పండుగ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. భారీ సెట్టింగుల నడుమ పూజా వేదిక సిద్ధం చేసి రాధాకృష్ణుల ఉత్సవమూర్తులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు మహిళలంతా కలిసి మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా గోపూజను నిర్వహించారు. డప్పు విన్యాసాలు, కేరళ డ్రమ్స్, మహిళలు యువతులు చేసిన కోలాట నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేశాయి. అనంతరం సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని, శ్రీకృష్ణ పరమాత్ముడి కరుణా కటాక్షాలతో రామవరపాడు గ్రామ ప్రజలు ఆనందంగా జీవించాలని కోరారు. రామవరపాడు గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈరోజు ముఖ్యంగా రామర్పాడులో గత 34 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. యాదవ్ సహోదరులందరూ చేసుకున్నా కూడా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా అన్నదానం ఈరోజు కనీసం 7-8 వేల మందికి అన్నదానం జరుగుతుంది శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం తరఫున. ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల్ని దర్శించుకోవడానికి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, మన మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, మా మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, శ్రీ ముద్రబైరి వెంకటేశ్వరరావు గారు, శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందరికీ కూడా శ్రీకృష్ణుని కృపా కటాక్షాలతో మన భారతావని, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం, ముఖ్యంగా రామర్పాడు ప్రజానీకానికి అందరికీ కూడా శ్రీ రాధాకృష్ణుల కృప వెదజల్లాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాను. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరిచిన వ్యక్తులపై నిఘాతో పాటు బహిరంగ ప్రదేశాలలో వారి కదలికల్ని అదుపు చేసేందుకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు విజయవాడ పశ్చిమ డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. సుమారు 138 మందిని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు జరిపి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినందుకు 97 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విజయవాడ పశ్చిమ డీసీపీ టి హరికృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి నగరంలో పశ్చిమ, ఉత్తర డివిజన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారన్నారు. ఉత్తర ఏసీపీ రాజారావు పశ్చిమ జోన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లలో సుమారు 50 మంది పోలీసులు డ్రైవ్లో పాల్గొన్నారని తెలిపారు. 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం, సింగనగర్, సత్యనారాయణపురం, నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 ప్రదేశాలు, ముఖ్యంగా కూడళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అక్కడక్కడా సంచరించేవారిని సుమారు 138 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారికి బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు జరిపి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు 97 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించిన వ్యక్తుల వివరాలు సేకరించి వారి ఇంటికి సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులకు తెలియచేయడం ద్వారా పోలీస్ కౌన్సిలింగ్తో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తే బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం మత్తులో రోడ్ల మీద తిరిగే వాళ్లను అదుపులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ను 1 వారం పాటు కొనసాగించాలని పోలీస్ కమిషనర్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మాట్లాడుకోవటం, ఎక్కువసేపు తాగిన మత్తులో రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద సంచరించడం, కోడల్లో సమావేశాలు అవ్వడం, లేకపోతే బైక్స్ మీద డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆగి ఒక జస్ట్ జనస్రవంతిలో కలిసిపోయి తిరగడం అనేది అదే కంట్రోల్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్గా మనం ప్రతి సండే కూడా రౌడీస్కి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఈ రౌడీస్ని కౌన్సిలింగ్ చేసినప్పుడు రౌడీలే కాదు, సస్పెక్ట్స్, లాండ్ ఆర్డర్, క్రైమ్, ఆల్ సస్పెక్ట్స్ అంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కానీ లేకపోతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే మనము సీట్లు ఓపెన్ చేస్తామో వీళ్ళందరి మీద కొంచెం మనం ఒక నిఘా పెట్టి ప్రతి సండే వాళ్ళ మూమెంట్ స్టడీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళ యొక్క మూమెంట్స్ని బయట కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ వారానికి ఒకసారి పిలిచి నువ్వు ఎక్కడో ఏం చేస్తున్నాం అనే దానికంటే కూడా వాళ్ళు రోడ్డు మీద ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు, మనం ఒక ఆకస్మిక తనిఖీ చేసి కోడల్లో చెక్ చేసినప్పుడు ఆ వ్యక్తుల్లో కనుక వీళ్ళు కూడా ఉన్నట్టయితే వాళ్ళు ప్రాక్టికల్గా మనం చెప్పిన కౌన్సిలింగ్కి అతను చేసేదానికి తేడా ఉండదు. ఏదో పని మీద వెళ్ళిపోతే పర్లేదు. పైగా డ్రింకింగ్ పర్సన్స్తో పాటు వీళ్ళు కూడా అసెంబ్లీ అయ్యి వాళ్ళతో పాటు కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నట్టయితే దాన్ని అదుపులో చేయొచ్చు. రెండో ప్రయోజనం. మూడో ప్రయోజనం ఏంటంటే ఇది ఇండికేషన్ బాగా వెళ్ళినట్టయితే సమాజంలో మీ మీడియా మిత్రుల ద్వారా బయటికి బాగా వెళ్తే సో మనం ఆ రోడ్డు మీద ఒక పద్ధతిగా ఉండాలి. ఏదైనా తాగింట్లో ఉండాలి తప్ప రోడ్డు మీద పోవడము, లేకపోతే ఒక అసెంబ్లింగ్ అవ్వడం, ఒక కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలు యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించడం సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామర్పాడు టీడీపీ నాయకులు కొంగన్న రవి ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్ నడుమ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. భారీ సెట్టింగుతో పూజా వేదికను ఏర్పాటు చేసి శ్రీకృష్ణ పరమాత్ముని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.
అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు, పటమట సిఐ పవన్ కిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నిర్వాహకులు, టీడీపీ నాయకులు కొంగన్న రవి, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు నభిగాని కొండయ్య, మాజీ ఉప సర్పంచి కొల్లా ఆనంద్ కుమార్, తుపాకుల శివలీలతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామవరపాడు యాదవ సంక్షేమ సంఘం యువత కలిసి గత 22 సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణుని దివ్యమైన ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామర్పాడులో కానివ్వండి, ఎన్కేపాడులో, ప్రసాదంపాడు, ఈ సిటీలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘం తరఫున కానివ్వండి, మిగతా అందరు మిత్రులు కూడా కలిసి ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు అందరూ కూడా చురుగ్గా పాల్గొని అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థన. ఇక్కడ 22వ సంవత్సరం మరి రామర్పాడులో, అదే కాకుండా సిటీలో కూడా అన్ని చోట్ల కూడా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే యువత కురవాళ్ళు మటుకు బ్రహ్మాండంగా బాగా చక్కగా చేస్తున్నారు. అందరిని కూడా అభినందిస్తున్నాం. అనంతరం కొంగన్న రవి మాట్లాడుతూ ఉదయం నుంచి శ్రీకృష్ణ పూజ, గోపూజ, హరే రామ సంకీర్తన, ప్రసాద వితరణ, ఉట్టికొట్టడం, బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. దీంతోపాటు రేపు ఉదయం అన్నదాన కార్యక్రమం, ఇవాళ సాయంత్రం 5 గంటల ఉట్టి కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతాయి. దీని వేడుకలకి వేలాది భక్తులు వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని మంచిగా, ముఖ్యంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో గౌరవంతో స్వామివారి వచ్చి స్వామివారి కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాం. ఉదయం 9 గంటలకే మన ఫస్ట్ శ్రీకృష్ణుడి పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది. తర్వాత 9:30కి గోపూజ కార్యక్రమం స్టార్ట్ అయింది. తర్వాత నుంచి దేవుడి సంకీర్తన కార్యక్రమం 10 గంటలకు జరిగింది. ఇలాగే ముఖ్య నాయకుల దర్శనాలు జరుగుతుంది. అనంతరం పటమట సిఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు రామర్పాడు యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొంగన్ రవి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కృష్ణాష్టమి వేడుకలకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ రామర్పాడు గ్రామంలో ఈ జరిగే పూజా కార్యక్రమాలకు మా మెన్న కూడా తగిన బందోబస్తు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానానికి కూడా మా సిబ్బందిని ఇక్కడ ఇచ్చి ఎటువంటి చిన్న ఇది లేకుండా మేము చూసుకోవడం జరుగుతుంది. అనంతరం మాజీ ఉప సర్పంచ్ కొల్లా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కృష్ణాష్టమి ఈ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారండి. 22 సంవత్సరాల్లో 20 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు, మహోత్సవాల జన్మాష్టమి వేడుకలు బాగా జరుపుకుంటామండి. థ్యాంక్ యూ. విజయవాడ రూరల్ మండలం నున్నా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దేవస్థానం నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వేద విద్యార్థులకు నిర్వహించిన ఉట్టికొట్టే పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. ఉట్టి పగలగొట్టేందుకు వేద విద్యార్థులు పోటీ పడ్డారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శ్రీకృష్ణ గీతా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసు బోయిన శివకుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి అర్చకులు శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం, అష్టోత్తర పూజ చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేశారు. తేలప్రోలు సాయి భజన సమాజం వారిచే భజన చేశారు. మధ్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.